శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అనే అంశానికి స్వాగతం. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శకం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి. ఏకాదశి తిథి నంద, భద్ర, జయ అనే వర్గాల తిథులలో మొదటిది నంద తిథి. ఈ తిథి దశ విధ కర్మలకు శిఖరాయమానమైనది కనుక ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఈనాటి ఏకాదశి తిథికి మరి ఒక విశేషం ఉంది. వరూధిని ఏకాదశి అనే మరో పేరు కూడా ఉంది. ఈనాడు ఉపవాస వ్రతం పాటించి శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. ఈనాటి నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో వరుణుడు జన్మించినట్లుగా నక్షత్ర చూడామణి అనే గ్రంథం చెబుతుంది. పూర్వభాద్ర నక్షత్రం ఉన్న ఈ రోజున జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున జన్మించిన వారు బూరుగ చెట్టు అనే ప్రత్యేకంగా లభించే మొక్కను సేకరించి పెంచి పోషిస్తే దైవానుగ్రహం పొందగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే నిమిత్తమై ఈ రోజున జన్మించిన వారు విరివిగా పెరుగన్నమును దానం ఇవ్వాలి లేదా పెరుగును దానం ఇవ్వవలసి ఉంటుంది. ఈనాటి ఇతర శుభ వ్యతిరేక సమయాలు. ముందుగా వర్జ్యం. వర్జ్యం ఈరోజు రాత్రి 1:35 ప్రారంభమై 3:21 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:22 ప్రారంభమై 9:13 వరకు ఉంటుంది. దుర్ముహూర్త సమయంలో ప్రయాణాలు అత్యవసర పరిస్థితులు తప్ప చేయకూడదు. అలాగే మౌనవ్రతం పాటిస్తే శ్రేయస్సు కలుగుతుంది. దైవనామ స్మరణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లాభదాయకం. శుభ సమయం ఈరోజు ప్రత్యేకంగా లేదు. రోజంతా కూడా శుభ సమయంగానే మనం స్వీకరించాలి. ఇక మేషాది 12 రాశులకు సంబంధించిన గ్రహ ఫలాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజంతా కూడా యోగదాయకంగా ఉండబోతుంది, అదృష్టకరంగా ఉండబోతుంది. ఏ పని చేసినా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అన్నిటా కూడా వీరికి సౌఖ్యవంతంగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆనందం, భోజనాధికారుల్లో సంతోషం, ధనలాభం, అలాగే కొత్త వస్తువుల ఖరీదు చేయడం, కొత్త వస్తువులను ఉపయోగించడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు కలగడం లాంటివన్నీ కూడా ఈ రోజున మేషరాశి వారికి చెప్పబడేటటువంటి శుభ ఫలితాలుగా చెప్పుకోవాలి. ఈ ఫలితాంశాలు మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు ప్రత్యేకంగా గాయత్రీ దేవిని ఉపాసన చేయాలి. పంచముఖ స్వరూపాలలో ఉండే గాయత్రి వాక్ స్వరూపం. వాక్కును స్మరించుకుంటే కూడా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మరొక రూపంలో పాలలో కొంచెమంత బెల్లం వేసి, పాలు బెల్లం ఈ మిశ్రమాన్ని మనం తీసుకున్నా లేక ఇతరులకు అందించినా కూడా ఈ ప్రయోజనాలు అధికంగా ఫలవంతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల వారందరికీ కూడా ఆర్థికంగా లాభాలు బాగా ఈ రోజున ఉండేటటువంటి నేపథ్యంలో కొత్త వస్తువులను వినియోగించడం, కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార వర్గంలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా ఈ రోజున లక్ష్మీ గణపతి దైవ రూపాన్ని స్తోత్రం చేయాలి, సేవించుకోవాలి. మహిళలు ఈ రోజున లాభదాయకంగా ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్లంతో చేసే పదార్థాలను, అరిసెలు వంటి వాటిని సిద్ధం చేసి అందరితో పంచుకుంటే యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశికి ఈరోజు ఆనందకరంగా ఉండబోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారికి ప్రత్యేకంగా ఈ రోజున ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది. ప్రయత్న కార్య జయం అని చెప్పాలి. భోగ్యం, భాగం, భాగ్యం అనుకుంటే అన్నిటా కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది. బంధుప్రీతి, ఇష్టకార్య సిద్ధి అనేవి శుభ ఫలితాలుగా వృషభ రాశి వారికి ఈరోజు చెప్పబడుతున్నాయి. ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ రాశివారు శివనామస్మరణ చెయ్యాలి. నమశివాయ అన్న పంచాక్షరి జపం ఈ రాశి వారికి యోగదాయకం. ఈ రాశిలో జన్మించిన మహిళలకు మరింత యోగదాయకంగా ఉండే నిమిత్తమై శివాభిషేకం
తులసి మొక్కను వితరణ చేయడం, తులసి మొక్క కింద శివలింగాన్ని ఏర్పాటు చేసి నీరు పోయడం, అలాగే పాదాలకు అరచేతులకు పసుపు రాచుకోవడం వంటి పనులు చేపట్టడం ద్వారా ఫలితాంశాలను మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. విద్య, వైద్య, రాజకీయ రంగాలలో ఉండేటటువంటి వారికి సైతం ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే లాభం పొందగలుగుతారు. ఈ 3 వర్గాల వారు విద్య, రాజకీయ, ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా కుమారస్వామిని సేవించాలి. మిథున రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా ఉండబోతోంది. కుటుంబ కలహాలు, అలాగే మానసిక ఒత్తిడి అధికం అయినందువలన ఇంటిలో కాకుండా బయట ఇంటికి కాస్త దూరంగా ఉండాలి అని మనస్సు వేదన పడుతుంది. ఈ వేదనను నియంత్రించుకొని మిథున రాశి వారు ప్రయాణాలు చేపట్టకపోవడం లాభదాయకం అవుతుంది. మనస్సు ఎంతగా ప్రోద్బలం చేసినప్పటికీ ఇల్లు విడిచి పెట్టకుండా ఇంట్లోనే ఉంటే ఈ రాశి వారికి సాయంత్రానికల్లా మంచి ఫలితాలు ఎదురవుతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారు అనారోగ్యాన్ని కాస్త నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించి తగినటువంటి చికిత్సా విధానాలు అవలంబిస్తే క్షేమంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి సైతం ఈ రోజున ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట మానసిక చికాకులు ఎక్కువవుతాయి. తోటి ఉద్యోగుల సహకారం అందదు. వ్యాపారంలో ఉండేటటువంటి వారికి సైతం కొత్తగా వినియోగదారులు ఎవరు రాకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున గణపతిని పూజించాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతిని వ్యాపార వర్గాలలో ఉండేటటువంటి వారు వారి పూజాగృహంలో, వ్యాపార క్షేత్రంలో ఉంచి గరికతో పూజిస్తే మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. అలాగే గృహిణులు, మహిళలు, స్త్రీలు, ప్రయాణాలలో ఉండేటువంటి ఉద్యోగినులు వీరంతా కూడా గ్లౌం గం గణపతయే నమః అని ఈరోజు గణపతి నామాన్ని జపం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకతనే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా శారీరక పరమైన అస్వస్థత, అనారోగ్యం, ఉదర సంబంధమైన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, శరీరంలో ఉండే కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలన్నీ కూడా బిగదీసుకుపోవడం లాంటివి వ్యతిరేకంగా చెప్పుకోవాలి. శారీరక అస్వస్థత ఈ రాశి వారిని ఈరోజు మిక్కిలిగా బాధిస్తుంది. ఈ వ్యతిరేక ఫలితం నుంచి పోగొట్టుకుని శుభ ఫలితం సానుకూలంగా మార్చుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ రోజున ఈశ్వరాభిషేకం నిర్వహిస్తే మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ప్రత్యేకంగా మహాలక్ష్మికి ప్రీతికరంగా మంచినీటితో స్నపనం లేక అభిషేకం నిర్వహించి పిదప తెల్లని మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు వారి వారి క్షేత్రాలలో ఉండేటటువంటి దేవతాగృహంలో ఉండే అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూల దండతో అలంకరించాలి. మహిళలు ఈ రోజున సిగలో మల్లెపూలతో అలంకరించుకుంటే అరోమా థెరపీ అనే పేరిట వారిలో ఉండే ఈ మానసిక అశాంతి దూరమై కొంత స్వస్థతను పొందగలుగుతారు. విద్య, ప్రత్యేకంగా రాజకీయ, వైద్య రంగాలలో ఉండేటటువంటి వారికి సైతం ఇవే ఫలితాలు చెప్పబడుతున్నాయి. ఈ రంగాలలో ఉండేటటువంటి వారు తెలుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. వాహనాలు సైతం తెలుపు రంగులో ఉండేలాగా చూసుకోవాలి. వీరంతా కూడా ఈ రోజున మహాలక్ష్మి నమః అని మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ప్రత్యేకంగా రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు, అలాగే సినిమా రంగంలో ఉండేటటువంటి వారు కుడి చేతి ఉంగరం వేలికి ముత్యం ఉంగరాన్ని ధరించిన లేక ముత్యం ఆభరణాలను ఏ విధంగానైనా ధరిస్తే వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యంగా, ఆనందదాయకంగా ఉండబోతుంది. ఆకర్షణీయంగా రోజంతా కూడా గడుస్తుంది. ఆరోగ్యంగా, ఉత్సాహంగా కొత్త వారితో పలకరింపులు పెంచుకుంటారు. కొత్త స్నేహాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. అన్ని విధాలుగా నిత్య నూతనంగా సింహరాశి వారికి ఈ రోజంతా కూడా గడుస్తుంది. ప్రత్యేకంగా మానసిక ఆనందం, గౌరవం, అలాగే కీర్తి, శాలువాలతో, పూలదండలతో సన్మానాలు ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి శుభకరమైన నేపథ్యంలో మంచి ఫలితాంశాలు మరింతగా పొందే నిమిత్తమే సింహరాశి వారు మామిడి పండ్లను ఇతరులకు అందజేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. మామిడి పండ్ల రసంతో ఇష్టదేవతాభిషేకం చేస్తే కూడా ఈ రాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ప్రత్యేకంగా వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు, ప్రత్యేకంగా ఉద్యోగస్తులు
తమ తోటి ఉద్యోగులకు మామిడి పండ్లను కానీ మామిడి పండ్ల రసం కానీ బహుమతిగా అందజేస్తే వారి సహాయ సహకారాలను పెంచుకున్నవారు అవుతారు. మహిళలు సైతం ఈ రోజున ప్రత్యేకంగా రామనామస్మరణ చేసిన, అలాగే రాముల వారి సన్నిధానంలో మామిడి పండ్లను నైవేద్యంగా ఉంచి సమర్పించి రామనామ జపం చేసిన చక్కటి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. విద్యా ఉద్యోగ రంగాలలో, వ్యాపార రంగాలలో, ప్రత్యేకంగా రాజకీయ, సినిమా, విద్యార్థి ఈ వర్గాలలో ఉండేటటువంటి వారికి సైతం కొత్త పనులు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలి, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలి. ప్రత్యేకంగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇలాంటి యాంత్రిక పరికరాలు, గృహోపకరణాలు కొనాలి అనే వారందరికీ కూడా ప్రత్యేకంగా సింహరాశిలో జన్మించిన వారికి ఈరోజు యోగదాయకం అని చెప్పుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి సైతం ఈ రోజున యోగదాయకంగా ఆనందదాయకంగా ఉండబోతుంది. కన్యా రాశి వారికి పూర్వం దీర్ఘకాలికంగా శత్రుత్వ గుణాలు కల వారందరూ కూడా తమ తమలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలను తొలగించుకొని మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రాశి వారు పూర్వపు విరోధ భావాలను వీటిని కూడా మనసులో పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి కలివిడిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కరోనా వంటి వ్యాధులు ఉన్న నేపథ్యంలో భౌతిక దూరాలను పాటిస్తూ మాటలతో మనసులను కలుపుకునే ప్రయత్నం చేస్తే కన్యా రాశి వారికి సకల విధాలుగా శ్రేయస్సుగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి ఫలితాలు రాబట్టుకునే నిమిత్తమై గణపతికి ప్రీతికరంగా 21 సంఖ్యలో అరటి పళ్లను నైవేద్యంగా సమర్పించి ఆ అరటి పళ్లను అందరికీ పంచిపెట్టాలి. మహిళలు ముఖ్యంగా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే యోగదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడితే కొత్త పరిచయాల ద్వారా మహిళలకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వివాహాది సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. వైద్య రంగము, విద్యార్థి లోకము, రాజకీయ రంగము, సినిమా రంగము ఇలా విభిన్న ఇతర రంగాలలో ఉండే వారికి సైతం నూతన వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా మారతాయి. అలాగే కొత్త పనులకు శ్రీకారం చుడతారు. తులారాశి వారికి ఈ రోజున కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశికి సంబంధించిన వారి సంతానం చేత వారు మాటలు పడవలసి వస్తుంది. తమకంటే చిన్నవారి చేత, తమకంటే దూరంగా ఉండేవారి చేత, తమకంటే కూడా భౌతికంగా, వయస్సులో, ఆర్థికంగా కూడా చిన్నవారైన వారి చేత తులారాశి వారు మాట పడవలసి వస్తుంది. ఈ రోజున వీరు ఏది మాట్లాడినా ఎదుటి వారికి వ్యతిరేకంగా వినిపించే ఫలితం ఉన్న కారణం చేత మానసిక రోగం పెరుగుతుంది. ఇలాంటి వ్యతిరేక ఫలితాలను సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు ఈ రోజంతా కూడా మౌన వ్రతాన్ని పాటించాలి. విశేషంగా ఈరోజు మధ్యాహ్నం కనిపించేటటువంటి దుర్ముహూర్త సమయంలో ఈ రాశి వారు గణపతి నామస్మరణ చేస్తే, గ్లౌం గం గణపతయే నమః అని గణపతి నామ జపం చేస్తే మంచి ఫలితాంశాన్ని రాబట్టుకోగలుగుతారు. వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా వ్యాపార వర్గాలలోని వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ రోజున ప్రత్యేకంగా గణపతిని పూజించాలి. గణపతికి ప్రీతికరంగా పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలు నైవేద్యంగా సమర్పించి వాటిని తమ కొట్టు, దుకాణానికి వచ్చేటటువంటి వినియోగదారులకు కొంతమందికైనా ప్రసాదంగా పంచిపెడితే వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ, ఆర్థిక, సినిమా, విద్య ఇతర రంగాలలో ఉండేటటువంటి వారు సైతం కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఆ వస్తువులు కొంటే అవి వారికి యోగించవు. దీర్ఘకాలం మన్నిక లేకుండా నాణ్యత లేని పరికరాలు పొరపాటున కొనే ప్రమాదం ఉంటుంది. కనుక ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అనే ఆలోచన ఉంటే వారు ఆ ఆలోచనను వాయిదా వేసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా ఈ వర్గాల వారు కూడా ప్రత్యేకంగా గణపతిని సేవించుకోవాలి. వృశ్చిక రాశికి సైతం ఈ రోజున కొంత వ్యతిరేక ఫలితాలే చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి చతుర్థ స్థాన స్థిత చంద్రగ్రహ కారణం చేత ప్రయాణాలలో వ్యతిరేకత కనిపిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితులు తప్ప ఏ విధం ప్రయాణాలు కూడా చేపట్టకపోవడం వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి తల్లి సంబంధిత చుట్టాలు, మేనమామ, మేనత్త ఇలాంటి వరుసలు కల వారితో మాటలతో విరోధం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మాతా మహావర్గం వారి చేత కాస్త దూరంగా ఉంటే చక్కగా ఈ రోజును విజయవంతంగా పూర్తి చేయగలిగిన వాళ్ళు అవుతారు. ప్రత్యేకంగా వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు అధికారుల కోపానికి అలాగే అసహనాన్ని చవి చూడవలసి వస్తుంది. కాబట్టి మౌన వ్రతాన్ని పాటించడం మంచిది.
అవసరం అనుకుంటేనే, అత్యవసరం అయితేనే అధికారులకు కనిపించండి. లేని ఎడల మీ పనిని మీరు మౌనంగా ఉండి చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా వ్యతిరేక ఫలితాన్ని సానుకూలంగా మార్చుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయ నామస్మరణ. ఎంతగా మీరు శ్రీదత్త శరణమమ అన్న జపం చేస్తే అంతగా మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. మహిళలు ప్రత్యేకంగా ఈ రోజున అంజీరు పళ్ళను లేక మేడి పండ్లను దానం చేసిన, లేక దానిమ్మ పండ్లను దానం చేసిన వ్యతిరేక ఫలితాన్ని సానుకూలంగా మార్చుకోగలుగుతారు. మహిళలు వృశ్చిక రాశిలో జన్మించిన వారు విశేషంగా దానిమ్మ పండ్లను అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ఇతరులకు బహుమానంగా ఇస్తే మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ధనురాశి వారికి ఈరోజు అత్యద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం వరిస్తుంది, యోగదాయకంగా ఉంటుంది, మానసికంగా చక్కటి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ధనురాశి వారికి ఈరోజు అదృష్టం వరించే యోగమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, కీర్తితో, ధన సంపదతో ఈ రోజున ధనురాశి వారు సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రోజున ధనురాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి పరమదైవం దక్షిణామూర్తి. భస్మాన్ని ధరించడం, రుద్రాక్ష మాల మెడలో వేసుకోవడం, స్ఫటిక మాల మెడలో వేసుకోవడం ధనురాశి వారికి యోగం కలిగించే అంశం అవుతుంది. కనీసంగా ఒక రుద్రాక్షనైనా ఈ రాశి వారు ఎవరికైనా దానం ఇవ్వడం, లేదా ఒక రుద్రాక్షను గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని త్రాగడం ద్వారా కూడా ధనురాశి వారు శుభ ఫలితాలను మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. ఈ ధనురాశిలో జన్మించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగ నిపుణులు తమ పనిచేసేటటువంటి కార్యాలయాలలో, వృత్తి క్షేత్రాలలో శుభ ఫలితాలు పొందే నిమిత్తమై ఈశ్వరారాధన చేయాలి. ప్రత్యేకంగా ఈశ్వరారాధన చేసే క్రమంలో అక్కడ ఉండే శివలింగాన్ని, లేక వృత్తి వ్యాపార క్షేత్రాలలో శివలింగాన్ని మట్టితో నిర్మాణం చేసుకొని ఆ మట్టి శివలింగాన్ని పూజించాలి. పూలకుండీలో మట్టి శివలింగాన్ని ఏర్పాటు చేసి మంచినీటితో అర్చించి గంధం, అక్షితలు, నువ్వులు, మినుములు తడిపి అర్పిస్తే వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారికి, ముఖ్యంగా వ్యాపారస్తులకు ధనం బాగా లభిస్తుంది. మహిళలు ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాన్ని సిద్ధం చేసి ఇతరులందరికీ కూడా పంచిపెట్టినట్లయితే మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. 10 మందితో ప్రతి విషయాన్ని కూడా చక్కగా పంచుకోగలుగుతారు. ఇతరులు చెప్పే విషయాలు వీరికి బాగా అర్థమవుతాయి. ఏ తగవులు లేకుండా అందరితో కలిసిమెలిసి సమష్టిగా సంతోషంగా కాలం గడపగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా ఉండబోతుంది. చంద్ర సంచారం 2వ ఇంట ఉన్న కారణం చేత ఈ రాశి వారికి ధన నష్టం చెప్పాలి. అలాగే ప్రయాణాలలో కూడా నష్టం కలుగుతుంది, మనోవిచారం పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలో చేసేటటువంటి భోజన విషయంలో ఈ రోజున మకర రాశి వారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవడం మంచిది. తగినటువంటి చక్కటి పరిస్థితులు లేని ఎడల మధ్యాహ్న భోజనం అన్న విషయాన్ని పక్కన పెట్టి అంతంతో కూడుకున్న ఈ భోజనానికి బదులుగా మిల్లెట్స్ వంటి చిరుధాన్యాలు, జొన్నలు, గోధుమలు ఇలాంటి వాటితో చేసిన పదార్థాలను స్వీకరిస్తే మంచిది. వీళ్ళు కుదిరిన పక్షంలో కేవలం దాహతితో కూడుకున్న ద్రవ ఆహారాలని స్వీకరిస్తే ఈ రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ రాశివారు వీలైతే కరోనా వంటి పరిస్థితులకు అనుకూలంగా ద్రవ ఆహార పదార్థాలను, మామిడి పండ్ల రసాలు, మజ్జిగ, ఇతర శీతల పానీయాలు ఇలాంటి వాటిని అవసరంలో ఉన్నటువంటి వారికి తగిన ఆరోగ్య విధానాలతో కూడుకున్న కరోనా వంటి వాటి జాగ్రత్తలతో కూడుకున్న పద్ధతులలో, పరిస్థితుల్లో మాత్రమే వితరణ చేయాలి. మహిళలు సైతం ఈ రోజున మజ్జిగ తాము స్వీకరించిన మజ్జిగను ఇతరులతో పంచుకున్నా కూడా, విశేషంగా మకర రాశిలో జన్మించిన మహిళల సంగతి మనం ముచ్చరించుకుంటున్నాం. ఇలాంటి వారికి ఈ రోజున మజ్జిగ విశేషమైనటువంటి పరిహార మార్గంగా చెప్పబడుతుంది. తాము మజ్జిగ స్వీకరించడం, మజ్జిగను ఇతరులకు అందించడం మహిళలకు యోగదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు అదృష్టం వరించే రోజుగా చెప్పాలి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సంబంధిత లావాదేవీలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. భూలాభం కలుగుతుంది, ధన లాభం కలుగుతుంది. కొత్తగా ఆవు లేక ఇతర పశువులను, పెంపుడు జంతువులను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన కుంభరాశిలో జన్మించిన వారికి ఈరోజు తగినటువంటి రోజు అనే చెప్పుకోవాలి. విశేషంగా
వృత్తి విద్యా వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు తాము పనిచేసేటటువంటి చోట వీలు కుదిరితే మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని సేకరించి పెట్టుకుని అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. వ్యాపార వర్గాల వారు తమ తమ వ్యాపార క్షేత్రాలలో రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీరు నింపి ఆ నీరు నింపిన ఆ చెంబులో కాసింత అక్షంతలు వేసి పిదప లభిస్తే 2 మామిడి ఆకులు వేసి మహాలక్ష్మీ నమః అంటూ స్తోత్రం చెయ్యాలి. సాయంత్రం తర్వాత ఈ నీటిని సమీపంలో ఉండే పూల కుండీలలో ఉండే ఆ మొక్కలకు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, డబ్బు లభిస్తుంది. మహిళలు ప్రత్యేకంగా ఈ రోజున మొక్కలకు పాదు చేయడం, మొక్కలకు నీరు పోయడం, పువ్వులు అందించేటటువంటి మల్లెపూల తీగ లేక ఇతర కనకాంబరాలు ఇలాంటి మొక్కలను పెంచే ప్రయత్నాలు చేయడం, మొక్కల పెంపకంలో అభిరుచి గల వారికి మొక్కలను బహుమతిగా అందించడం లాంటి చర్యలు చేపడితే ఆర్థికంగా ఫలవంతంగా ఉంటుంది. విద్యార్థులు విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో కాకుండా ఇతర వర్గాలలో ఉన్న సినిమా రాజకీయ అలాగే ప్రత్యేకంగా వైద్య రంగంలో ఆసుపత్రి వర్గాలలో పనిచేసేటటువంటి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా చెప్పుకోవాలి. ఈ వర్గాల వారు మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై శ్రీమాత్రే నమః అంటూ అమ్మనామాన్ని చెప్పాలి, లేదా లలిత సహస్రనామావళిని తాము చదవాలి, లేదా చదివే ఆసక్తి గల వారి చేత చదివించాలి, లేదా లలిత సహస్రనామావళి చిరు గ్రంథాన్ని సేకరించి ఇతరులకు బహుమతిగా అందిస్తే ఈ దోషం నివారణ అవుతుంది. మీనరాశి వారికి ఈరోజు వ్యతిరేకంగా అని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా చంద్ర సంచారం 12వ ఇంట కారణం చేత ఈ రాశి వారికి కొంత మానసిక అసౌకర్యం, ఆందోళన, చికాకు, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం, ఇతరుల చేత అగౌరవం పొందుతామేమో అని వారే అనుకొని అభద్రతాభావానికి గురి కావడం లాంటివి కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల చేత అనవసరంగా మాటలు పడవలసి ఉంటుంది. కనుక ఈ రోజున మీనరాశికి సంబంధించిన వారు వారి కుటుంబంలోని వారి కోసం వివాహ శుభకార్యాల ఏవైనా విషయాలు మాట్లాడాలి అనుకుంటే ఆయా మాటలన్నింటినీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రత్యేకంగా ధన నష్టం, బంధుజన విరోధం, అలాగే ప్రత్యేకంగా ప్రయాణాలలో నష్టం అనేవి కూడా ఈ రోజున సూచింపబడడం చేత మీనరాశి వారు అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రయాణాలు పూనుకోకపోవడం మంచిది అని గుర్తుపెట్టుకుందాం. ఈ దోషాలను నివారణ చేసుకుని సానుకూల దృక్పథం పెంపొందింపు చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు అంటే మీనరాశి వారు ప్రత్యేకంగా ఈ రోజున కుమారస్వామిని పూజించాలి. శరవణ భవ అన్న మంత్రాన్ని జపం చేస్తే మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ రోజున నీలం రంగు లేక నలుపు రంగు వస్త్రాన్ని ఇతరులకు దానంగా ఇస్తే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నల్లని వస్త్రంతో చేయబడ్డ గొడుగును మహిళలు ఇతరులకు దానంగా ఇచ్చిన, నల్లని చెప్పులను దానంగా ఇచ్చిన ఈరోజు మంచి ప్రయోజనం వారికి సిద్ధిస్తుంది. ఇవి మేషాది 12 రాశుల వారు పాటించవలసిన పరిహారాలు, గ్రహ ఫల ప్రయోజనాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం అని విన్నవిస్తూ శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గ ప్రాథమిక సూత్ర ప్రభావాల్ని తెలియజేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇంట్లో కట్టేటువంటి షెల్ఫ్లు, గది లోపల వెడల్పులు నిర్మించేటప్పుడు నైరుతి మూలకు కొంచెం దూరంలో ఈ షెల్ఫ్లు అనేటువంటివి నిర్మాణం చేస్తారు. గోడను ఆనుకొని షెల్ఫ్లు గనక నియమించినట్లయితే నైరుతి, పశ్చిమ, దక్షిణం దిశల్లో నిర్మించడం అనేది వాస్తుశాస్త్రరీత్యా చాలా మంచిది. ఎప్పుడు షెల్ఫ్లు నిర్మించిన దక్షిణ నైరుతి వైపు, దక్షిణ పడమర వైపు కూడాను, అంటే పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి వైపు షెల్ఫ్ల నిర్మాణం చేసుకోవచ్చు. కిచెన్లో ప్రత్యేకంగా చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి నిర్మించే షెల్ఫ్లను నేల ఆధారం కాకుండా కేవలం గోడ ఆధారంగా తూర్పు గోడకు కూడాను నిర్మించుకోవచ్చు, తప్పులేదు. అలాగే అటకలు అని చెప్పేసి నిర్మాణం చేస్తూ ఉంటారు చాలామంది.
పశ్చిమం మరియు దక్షిణం దిశల్లో ఈ అటకలు వాస్తుశాస్త్రరీత్యా శుభప్రదం. తూర్పు ఉత్తరం దిశల్లో మాత్రం నిర్మించడం వలన బరువులు ఏర్పడి వాస్తుశాస్త్రరీత్యా దోషం కలుగుతుంది. ఇకపోతే వాస్తుశాస్త్రంలో ఎత్తు పల్లాలకి అత్యధిక విలువని ఇవ్వటం జరిగిందండి. స్థలంలో ఉండేటువంటి ఎత్తు పల్లాలు వాస్తుశాస్త్రంలో స్థలం యొక్క లేదా ఇంటి యొక్క ఎత్తు పల్లాలను విశేషకరమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి నేల మట్టాల్ని చక్కగా సరిచేసుకోవాలి. పశ్చిమం కంటే తూర్పు పల్లంగా ఉండాలి. పశ్చిమం ఎత్తులో ఉండాలి, తూర్పు కొద్దిగా డౌన్లో ఉండాలి. దక్షిణం కంటే ఉత్తరం పల్లంగా ఉండాలి. నైరుతి కంటే ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యం ఎత్తుగా ఉండకూడదు. అన్నిటికన్నా ఎత్తుగా ఉండాల్సిందేది నైరుతి. ఆగ్నేయం కంటే వాయవ్యం ఎత్తుగా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆగ్నేయం కన్నా వాయవ్యం ఎత్తుగా ఉండకూడదు. అంటే వాయవ్యం కొద్దిగా డౌన్లో ఉండాలి. కాబట్టి వాయవ్యం ఆగ్నేయంతో సమానంగా కానీ పల్లంగా కానీ ఉండాలి. మిగతా అన్ని దిశల్లో పోల్చినప్పుడు తూర్పు, ఉత్తరం, ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇవి గనక తెలుసుకున్నట్లయితే ఎత్తు పల్లాల యొక్క ప్రభావం ఆ ఇంటిని సంరక్షిస్తూ ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇక ప్రతి వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటారు చాలామంది. ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడాను వాస్తు సూత్రాలు ఉన్నాయి కొన్ని. వాటిని కూడా ప్రతి ఒక్కరూ కూడాను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్థలము యొక్క ఇంటి యొక్క ఎత్తు పల్లాలు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి నేల మట్టాల్ని సరి చేసుకొని వ్యాపారాలు ప్రారంభించుకోవాలి. వ్యాపార స్థలం వాస్తుశాస్త్రరీత్యా చతురస్రంగా కానీ దీర్ఘచతురంగా కానీ ఉండటం అనేటువంటిది చాలా మంచిది. అద్దె తక్కువగా ఉందని ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం మూలలు పెరిగినటువంటి స్థలాన్ని కానీ ఈశాన్యం లోపించినటువంటి స్థలాన్ని కానీ గదిని కానీ వ్యాపారానికి మడిగలుగా ఉపయోగించినట్లయితే నష్టం వాటిల్లుతుంది. షాపులో వీలైనంత వరకు ఈశాన్యం ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి. షాపులో తప్పనిసరిగా తూర్పు లేదా పశ్చిమం లేదా తూర్పు ఈశాన్యంలో ఇష్టమైనటువంటి దేవుని యొక్క చిత్రపటాలని ఉంచాలి. ఉదయం సాయంత్రం సమయాలలో జ్యోతిని కనీసం అక్కడ వెలిగించాలి. అగరవత్తులైనా సరే వెలిగించాలి. షాపులోనికి ప్రవేశించేటువంటి ద్వారాలను తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణం పశ్చిమం, పశ్చిమ వాయువ్యం, ఉత్తర ఈశాన్యం కేవలం ఈ దిశల్లోనే ఏర్పాటు చేసుకోవటం వ్యాపార అభివృద్ధికి అనుకూలవంతమైనవిగా ఏర్పాటు చేసుకోవటం మంచిది. వ్యాపార అభివృద్ధికి బాగా సహకరించేటువంటి అపురూపమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా గోమతి చక్రాలని ఉంటాయి. ఆ గోమతి చక్రాలు 9ని తీసుకొని ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే పసుపు గుడ్డలో కట్టి ఆ వ్యాపార స్థలానికి వినియోగదారులు లోపలికి వచ్చేటువంటి పై భాగాన చక్కగా కట్టినట్లయితే తప్పనిసరిగా వ్యాపారం అభివృద్ధి జరగటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యాపార స్థలంలో దేవుణ్ణి పెట్టినటువంటి చోట తప్పనిసరిగా 5 లక్ష్మీ గవ్వలు ఉంచటంతో పాటుగా గోమతి చక్రం ఉన్నటువంటి భరిణె, ఏనుగు బొమ్మ ఎత్తుగా ఉండి తొండం ఎత్తి ఉన్నటువంటి ఆ గోమతి చక్రంతో ఉన్నటువంటి బొమ్మను ఉంచి
నిత్యం ఒక ఎరుపు రంగు పువ్వుని కనుక ఉంచినట్లయితే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇంకా గొప్పగా వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేటువంటి వాళ్ళు, అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించాలి వ్యాపారం అనుకునేటువంటి వాళ్ళు, కస్తూరికాయను గనక మీరు కూర్చునేటువంటి క్యాష్ బాక్స్లో కనుక ఉంచినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి అభివృద్ధితో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఉంది. అలాగే త్రిశూలము, స్వస్తిక్కు, ఓంకారం కలిసి ఉన్నటువంటి ఒక పరికరం, అది రాగితో కానీ పంచలోహాలతో కానీ చేసిందిగా ఉంటుంది. దాన్ని గనక మీరు కూర్చొని వ్యాపారం నిర్వహించేటువంటి స్థలంలో ఉంచినట్లయితే మీ టేబుల్ పైన వ్యాపారాభివృద్ధి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి దాని లోపల నిమ్మకాయ ఉంచండి. ఆ నిమ్మకాయతో కూడిన గాజు గ్లాసు పైన ఒక నీటిలో గులాబీ పువ్వును ఉంచండి. వ్యాపార కేంద్రం తెరిచినప్పుడు ప్రతి వ్యక్తి కూడాను, వ్యాపారం చేసేవాళ్ళు ఈ విధంగా కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వ విధాలా మీ వ్యాపారం అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్ఫటికంతో తయారు చేసినటువంటి బొమ్మలు, సహసిద్ధంగా స్ఫటికం అనేటువంటిది ఏంటంటే నరదృష్టి ప్రభావాన్ని నుంచి బయటపడేస్తుంది. అందుచేత స్ఫటికంతో తయారు చేసినటువంటి బొమ్మల్ని మీరు వ్యాపార స్థలంలో అలంకరణగా కూడాను మీ డ్రాయర్ మీద, ఆ యొక్క మీరు వ్యాపారం నిర్వహించేటువంటి ప్రదేశంలో అందంగా అమర్చుకోవటంలో తప్పు లేదు. ఇవన్నీ కూడాను వ్యాపార అభివృద్ధికి వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చైత్రమాసం కృష్ణపక్షం ఏకాదశి, పూర్వాభద్ర నక్షత్రం, శుక్రవారం. సర్వేషాం వరూధిని ఏకాదశి అని చెప్తారు. సర్వేషాం అని చెప్పడం ఎందుకు అంటే మాధ్వ సంప్రదాయంలో కానీ, వైష్ణవ సంప్రదాయంలో కానీ, స్మార్త సంప్రదాయం కానీ, ఈ 3 సంప్రదాయాలను అనుసరించేటువంటి వారందరికీ ఈరోజే ఏకాదశి. అయితే ప్రతి ఏకాదశికి నియమంగా ఒక పేరు ఉంటుంది. ఏకాదశి అనేది పేరైనప్పటికీ ఆ ఏకాదశికి ముందు ఒక పేరు ఉంటుంది. షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యము అని మనకు స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. ఈ షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యంలో, అంటే 26 ఏకాదశుల యొక్క మాహాత్మ్యంలో, ఈ చైత్రమాసంలో కృష్ణపక్షం నాడు వచ్చేటువంటి ఏకాదశికి వరూధిని ఏకాదశి అని చెప్తారు. దీని పేరు వరూధిని ఏకాదశి. అంటే దీనికి ఒక సంబంధమైనటువంటి ఒక ఆఖ్యానం కూడా మనకు పురాణాల్లో వస్తుంది. వరూధిని అనేటువంటి ఆవిడ ఉపాసన చేసినట్టుగా, ఆ మహావిష్ణువు నుండి వరం పొందినట్టుగా, ఆవిడకు కార్యసిద్ధి అయినట్టుగా ఇలా మనకు ఈ కథ వస్తుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే వరూధిని ఏకాదశి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఈ రోజున ఏ స్త్రీ అయినా సరే ఈరోజు ఉపవాసం ఉండి, అయితే నక్తోపవాసం కానీ, ఏకాదశి నక్తం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత, నక్షత్రం వచ్చిన తర్వాత భగవంతుణ్ణి స్మరించి చక్కగా ఏదైనా ప్రసాదంలాగా తీసుకున్నప్పటికీ కూడా అది నక్తోపవాసంగా వస్తుంది. లేదు ఈరోజు పూర్తిగా ఘన ఆహారాన్ని వదిలిపెట్టి కేవలమైనటువంటి ద్రవాహారాన్ని తీసుకోవటము, పానీయాలు కానీ పండ్ల రసాలు కానీ ఇవి తీసుకుంటే కూడా ఇది కూడా ఏకాదశి వస్తుంది. ఇక కొద్దిమంది ఏం చేస్తారు అంటే జలం కూడా తాగకుండా నిర్జల ఏకాదశి అని చేస్తారు. అంటే కనీసం ఈ రోజున మంచినీళ్ళు కూడా ముట్టకుండా చేయటం, ఇది చాలా కష్టమైనటువంటి వ్రతము. కాబట్టి శక్తిని అనుసరించి ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏకాదశి వ్రతాలు చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం.
మొట్టమొదలు శరీరాన్ని బాగా చూసుకోవటమే శాస్త్ర మర్యాద. కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామం చెయ్యండి, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చెయ్యండి, విష్ణువుకు తులసీ దళాల సమర్పణ చెయ్యండి. విష్ణు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యాన్ని పొంది సకల పాపములను పరిహారం చేసుకోండి. ఇక సదాచార విషయంలో మనకు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని తిథులను 5 రకాలుగా విడగొట్టింది శాస్త్రం. వీటిలో నంద అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ మూడింటిని నందాతిథులు అంటారు. భద్ర, విధియ, సప్తమి, ద్వాదశి వీటిని భద్రతిథులు అంటారు. జయతిథులు తదియ, అష్టమి, త్రయోదశి ఈ మూడింటిని జయతిథులు అంటారు. రిక్తతిథులు చతుర్థి, నవమి, చతుర్దశి వీటిని రిక్తతిథులు అంటారు. పూర్ణతిథులు పంచమి, దశమి, పూర్ణిమ, అమావాస్య వీటిని పూర్ణతిథులు అంటారు. కాబట్టి నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ ఈ మొదలైనటువంటి తిథుల ప్రకారంగా ముహూర్త నిర్ణయం అనేటువంటిది చేయడం జరుగుతుంది. స్వస్తి. శోణా నది అని ఒక నది, ఆ నది గంగా నదితో సంగమిస్తుంది. ఆ సంగమించేటటువంటి చోట ఆ రేవులో స్నానానికి దిగి ఇలా దోషిడితో పైకెత్తితే శోణభద్ర సాలగ్రామాలు వస్తాయి, అన్ని సాలగ్రామాలు వస్తాయి. అందులోంచి ఒక చిన్న సాలగ్రామాన్ని తెచ్చుకుని పెట్టుకుంటే అది వినాయకుడు. అది శాస్త్రం అంగీకరించింది. శోణభద్ర ఎందు దొరికిన సాలగ్రామం వినాయక స్వరూపమని. వినాయకుడు శోణభద్ర అయితే ఇప్పటికీ వెల్లూరు దగ్గర మనకి ఆ సూర్య సంబంధమైనటువంటి స్ఫటిక సాలగ్రామములు దొరుకుతాయి, తెల్లవి. అవి ఇంత సాలగ్రామం దగ్గర నుంచి ఇంటి సాలగ్రామం వరకు ఉంటుంది. ఆ తెల్లటి సాలగ్రామం సూర్యుడికి ప్రతినిధి, వల్లం అంటారు. ఆ వల్లం క్షేత్రంలో దొరుకుతాయి. ఆ తంజావూరు దగ్గర ఆ వల్లం క్షేత్రంలో దొరికేటటువంటి సూర్య సాలగ్రామాన్ని ఆదిత్యమని చిన్నది తెల్ల సాలగ్రామం పెట్టుకుంటారు. స్వర్ణముఖి నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. ఆ సాలగ్రామంలో బంగారు తీగలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. అది అమ్మవారికి ప్రతినిధి, అంబికా సాలగ్రామం అంటారు. అలాగే ఇక విష్ణు సాలగ్రామం గండకీ నది, నేపాల్ గండకీ నదిలో ఎన్ని విష్ణు సాలగ్రామాలు, గండకీ నదిలో స్నానం చేసి దోషుళ్లతో ఎత్తుతూ ఉంటారు, అన్ని సాలగ్రామాలు దొరుకుతాయి. ఇక నర్మదా నది దేశానికి మధ్యలో ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 సాలగ్రామాలు నేను దొరుకుతాయని ఏం చెప్పానో అది భారతదేశపు 4 మూలలు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి. 4 మూలల నుంచి 4 సాలగ్రామాలు అంటే దేశభక్తి ఒకటి, ఈశ్వర భక్తి ఒకటి కాదు, 2 ఒకటే. మధ్యలో దేశం మధ్యలో ఉన్నది నర్మదా నది. అంటే తనంత తానుగా దేశంలో శివ పూజ జరుగుతూ ఉంటుంది. నర్మదా నదిలో బాణం అంటారు, శివలింగాలు దొరుకుతాయి. నర్మదా నది ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం. అందుకే నర్మదా మీద అష్టకం చేశారు శంకరాచార్యులు వారు. ఇప్పటికీ నర్మదా నది గొప్పతనం ఏమిటంటే, నేను నర్మదా స్నానం కోసమని వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఎవరో గుర్తుపట్టి జల విద్యుత్ కేంద్రానికి తీసుకెళ్లారు. నది గర్భంలోకి, అంటే గోడల్ని నది ప్రవాహం కొడుతూ ఉంటుంది. చాలా గంభీరంగా ఉంటుంది అదంతా. అక్కడ టర్బైన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక విషయం చెప్పారు నాకు, సాధారణంగా 3 నుంచి 5 ఏళ్లలో టర్బైన్ పాడైపోతుంది. ఎందుకంటే నీళ్లు వెళ్ళినప్పుడు అందులో ఇసుక కూడా వెళ్ళి ఒరిపిడి జరిగి పాడైపోతాయి. అందుకని ఎప్పుడూ పక్కన ఇంకో టర్బైన్ సిద్ధంగా పెడతారు. నర్మదాలో ప్రాజెక్టు పెట్టిన తరువాత 15 ఏళ్ళైనా టర్బైన్ మార్చాల. ఎందుకని అంటే అసలు అందులో మలినం కానీ ఇసుక కానీ రావు. మీరు ఎక్కడికి వెళ్ళి స్నానం చేయండి, నాచు కానీ పాములు కానటువంటివి ఏమి ఉండవు. ఇలా దోసిళ్లతో ఎత్తితే సాలగ్రామాలు తీయచ్చు. ప్రతి ఒడ్డున శివలింగాలు నర్మదా సాలగ్రామాలతో చెక్కి రాసులు కింద పెట్టుంచుతారు. బాణలింగాలు అన్ని దొరుకుతూ ఉంటాయి నర్మదా నదిలో. అంటే తనంత తానుగా నిరంతరం అభిషేకం అయిపోతూ ఉంటుంది నర్మదలో బాణలింగాలకి. దేశం మధ్యలో ఉంది. అంటే అసలు ఈ దేశం మధ్యలో పూజామందిరంలో ఉన్నవాడెవరు? శివుడు. అన్ని మూలలా మిగిలిన దేవతలు ఉన్నారు. అయినప్పుడు ఇప్పుడు ఆ 5 సాలగ్రామాలు ఇంతంత సాలగ్రామాలు తెచ్చుకొని
మీరు ఓ చిన్న కుంకంభరిణి లాంటి దాంట్లో పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఓ ఇంత పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఈ 5 ఎలా పెట్టుకోవాలో అలా ఆయా స్థానముల యందు ఆ పళ్ళెంలో మధ్యలో బాణం పెట్టుకున్నారంటే మీరు శివ పూజ చేస్తుంటే మధ్యలో బాణం 4 వైపులా మిగిలిన 4 సాలగ్రామాలు పెట్టి కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి తీసి ఓ బట్టతో తుడిచి కాస్త గంధం రాసి బొట్టు పెట్టి 2 అక్షతలు వేసి 4 పువ్వులు వేసి మీకున్నది నైవేద్యం పెట్టి తీసేసి మళ్ళీ చిన్న కుంకంభరిణిలో పెట్టి మూత పెట్టేసి మీరు ఏ గూట్లోనో పెట్టుకున్నారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రోజు పూజ సశాస్త్రీయంగా చేస్తున్నట్టే. ఎవరు చెప్పారు ఇల్లు పెద్దది ఉండాలి, పెద్ద పూజా మందిరాలు ఉండాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఒకటే కారణం, నీకు ఉన్నది పెద్ద ఇల్లు ఉంది, చక్కగా ఒక పెద్ద పూజా మందిరం కట్టుకుందాం అనుకున్నావు, ఒక మందిరం పెట్టుకుందాం అనుకున్నావు, తప్పు లేదు. ఇల్లు చిన్నది, ఒక్క గదిలో ఉంటున్నావు, పూజ మాత్రం మానక్కర్లేదు. ఎందుకనంటే నీకు భగవంతుని యందు ప్రేమ భావన ఉన్నది, ఆయనకి కృతజ్ఞత చెప్పాలనుంది. నువ్వు చిన్న ఇంట్లో ఉంటున్నావు, నువ్వు పూజా మందిరం పెట్టడం ఎలా కుదురుతుంది? నువ్వు పూజ చేయడం మానేయమని శాస్త్రాలు చెప్పలేదు. కుంకంభరిణిలో సాలగ్రామాలు పెట్టి పూజ చేసుకోండి. కృతజ్ఞత చెప్పడానికి, ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడం ఎలా ఆపుతారు మీరు? ఆపకూడదది. అందుకే పూజని అంత కిందకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు కృతజ్ఞత, భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు చెప్పాలి? తెల్లవారుజామున ఎందుకు చెప్పాలి? మధ్యాహ్నం చేయకూడదా పూజ అంటే? దానికి కారణం, ఎప్పుడు మనకి బాగా జ్ఞాపకం వస్తుంది అవతల వారు చేసిన ఉపకారం. నేను ఇవాళ సూర్యోదయం లగాయితూ రాత్రి వరకు నా ఇంద్రియాలన్నీ వాడుకున్నాను. ఈ ఇంద్రియములన్నీ కూడా బడలిపోయిన తర్వాత రాత్రి వెళ్ళి పడుకుంటాను. నిద్ర సుఖము, నిద్ర బాధాకరమైనది కాదు. పావలా కాసు భగవంతుడికి కట్టక్కర్లేకుండా ఆయన నిద్రనిస్తాడు. ఆయన నిద్రనివ్వలేదనుకోండి, మీరు మెత్తటి పరుపు వేసుకున్నా, గాలీసే ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే మీరు దోమలు రాకుండా వ్యవస్థ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా మీకు నిద్ర రాకపోతే ఉపయోగం ఏముంది? ఆ నిద్ర పట్టేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరు అంటే శివుడు. అది స్వల్పకాలిక ప్రళయం అంటారు. ఆయన చేస్తాడు ఆ ఉపకారం. నిద్ర పట్టిస్తున్నాడు కాబట్టి సుఖంగా నిద్ర పట్టి తెల్లవారేటప్పటికీ ఇంద్రియములకు కలిగినటువంటి బడలిక అంతా తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత మొట్టమొదట అంత ఉపకారం చేసిన వాణ్ణి కదు గుర్తు చేసుకుని పూజ చెయ్యాలి. అందుకని ప్రొద్దున్న పూజ చేస్తారు. ముందు ఆయనకి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం అయినప్పుడు, కృతజ్ఞత చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది పూజలో. మనసు ప్రధానం కాదు, మనసు అసలు ఆయన ఉపకారములను స్మరిస్తే అప్పుడు మీరు ఆయనకి కృతజ్ఞత చెప్పడం అన్న మాట వస్తుంది. మనసు బాగా నిలబడి ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఆ కృతజ్ఞత చెప్పేటటువంటి విధానము పూజ అయితే, మనసు బాగా నిలబెట్టడం కోసమని శాస్త్రములు 3గా ఉపచారములను విభాగం చేశాయి. అంత సమయం లేదనుకోండి, 5 ఉపచారములు చేస్తారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు, పంచోపచారములు అంటారు. మీకు కొంత సమయం ఉందనుకోండి, షోడశోపచారములు చేస్తారు. 16 ఉపచారాలు. ధ్యానం అని ముందు ఈశ్వరుడిని ధ్యానం చేస్తారు. అది ఉపచారం కిందకి రాదు, అది మనసుకు సంబంధించింది. తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం. ఒక్కొక్కసారి ఆచమనీయం, స్నానం ఇంచుమించు ఒక ఉపచారానికి పూర్వాంగం అయిపోతాయి. అందుకని 16లో కొన్ని మారుతుంటాయి. ఆచమనీయం, స్నానం, వస్త్రం, వస్త్రద్వయం, పంచ పైన ఉత్తరీయం, 2 ద్వయం ఇస్తారు. వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఆభరణం, అలాగే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నైవేద్యం తర్వాత తాంబూలం కూడా నైవేద్యంతో కలుస్తుంది చాలా చోట్ల. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఇవి 16 ఉపచారాలు. పూజా